మాట్లాడిన బట్టి ఒక రైతు ఆవేదన మనం చూశాం. జంగారెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో చాలా క్లియర్గా రైతు ఏం చెప్తున్నారు, 2 పంటలు వస్తాయి మాకు, ఆ భూమికి సంబంధించిన భూమి, ఇంకోటి షామన్పేట నుంచి వెళ్ళి 3 కిలోమీటర్లు, వరంగల్ స్టేషన్ నుంచి వెళ్ళి 7 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాం. మాకు వేరే చోట ఇచ్చినప్పుడు మాకు 2 పంటలు వచ్చేది, కనీసం అక్కడ 2 పంటలు కాదుగా సింగిల్ పంట కూడా మనకు ఏదైతే భూమి చూపెట్టలేదని చెప్తున్నారు. ఈ విషయంపై రాఘరెడ్డి గారు మీరేమంటారండి? ఓకే, 100% వరంగల్ జిల్లా ప్రజలకు ఎయిర్పోర్ట్ అవసరం అన్న సంగతి అందరికి తెలుసు. గత 4-5 సంవత్సరాల నుంచి ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్పి ఆ ప్రాంతంలో రెడ్ జోన్ పెట్టడం జరిగింది. వాస్తవంలో గత ప్రభుత్వం చేయడం జరిగింది. పాపం అక్కడ రైతులకు మాత్రం చాలా అన్యాయం. రెడ్ జోన్ పెట్టడం వల్ల పెళ్లిళ్ళకి అమ్ముకోవాల్సిన భూమి, లేకపోతే పేరెంటలకు అమ్ముకోవాల్సిన భూమి, తర్వాత లోన్ తీసుకొని అభివృద్ధి చేసుకోవాల్సిన పని వాళ్ళకు ఆగిపోయిన మాట, అక్కడ నష్టపోయిన మాట నిజం. అది 100% మనం ఎవరైనా రైతుల పక్షపాతిగా, ఆ రైతు శ్రేయోభిలాషిగా తప్పకుండా వాళ్ళకి అన్యాయం జరగద్దు, న్యాయం జరగాలని చెప్పి స్పష్టంగా కోరుతా ఉన్నాం. దాంతో పాటు ప్రజల ఆకాంక్ష, వరంగల్ జిల్లా ఆకాంక్ష ఎయిర్పోర్ట్ రావాలి, అభివృద్ధి జరగాలన్నది ఇది పెద్ద సమస్య. తప్పకుండా రైతులకు ఇక్కడ మార్కెట్ దగ్గరలో గతంలో రోడ్లు పోయినా, నేషనల్ హైవేస్ పోయినా, ఏ పోయినా గతంలో రేట్లు అయితే ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ప్రజల అక్కడ ఉన్న రైతులకు ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ 100% చేస్తాం. ఒకవేళ భూమి కావాలంటే భూమి 100% భూమి ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. భూమి తీసుకున్న వాళ్ళకు కూడా 100% భూమి డబ్బులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ మార్కెట్ వాల్యూ తప్పకుండా అక్కడ ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం చేస్తుంది. అక్కడ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ ల్యాండ్ ఎక్విజిషన్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, దాని మీద రిజిస్ట్రేషన్ వాల్యూ మీద ఎంత, ఎన్ని టైమ్స్ ఇవ్వాలి, మీకు అందరికి తెలిసిన విషయంలే. ఇప్పుడు నేషనల్ హైవే పోయింది, ఇప్పుడు జనగామ నుంచి హైదరాబాద్ నుంచి నేషనల్ హైవే పోయింది. నేషనల్ హైవే పోయిన వాళ్ళకు కాంగ్రెస్ హయాంలో అప్పుడు 690 కోట్ల 1000 కోట్ల రూపాయలతో ఇలా నేషనల్ హైవే తీసుకొచ్చినాం. అప్పుడు అందరికీ ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ వచ్చింది. ఇప్పుడు కూడా 100% ఎయిర్పోర్ట్ కు మాకు చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ పార్టీకి 100% ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాం, రైతులను కాపాడుతాం. రైతులకు వాళ్ళకు భూమి కావాలంటే భూమి, అదే విధంగా వాళ్ళకు రేటు కావాలంటే రేటు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి తప్పకుండా వాళ్ళ గతంలో 4-5 సంవత్సరాల రెడ్ జోన్ పెట్టడం వాళ్ళకి చాలా ఇప్పటికే నష్టం జరిగింది. నష్టం జరగకుండా వాళ్ళకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నడూ కూడా నష్టం లేని పార్టీ తప్పకుండా నిర్ణయం చేస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి రంజిత్ గారి దగ్గర మహేష్ గారు. రంజిత్ గారు, ల్యాండ్ బదులు భూమి భూమి ఇచ్చే అనేది చాప్టర్ క్లోజ్ అయిందన్న. వాళ్ళు అడిగిన వాళ్ళకు బెటాలియన్ సంబంధించిన ఇప్పుడు రంజిత్ గారు, ఇప్పుడు మనం చెప్పినట్టుగా గత 25 సంవత్సరాల నుంచి మనం గొలుసు పెట్టలేకపోయాం. మన ఇళ్లలో కార్యక్రమాలు కావాలంటే కూడా గొలుసు పెట్టలేకపోయాము. తద్వారా ఇప్పుడేమో భూమికి భూమి ఇస్తున్నారు, అది కూడా సాధ్యమయ్యేటట్టు కానే కాదు. ఎందుకంటే భూమి దొరకదు ఇప్పుడు అంతా. భూమికి భూమి ఇస్తాం అనే క్రమం సార్, భూమికి భూమి ఇస్తాం అనే క్రమంలో 4th బెటాలియన్ లో సెంట్రల్ జైలుకి ఇచ్చిన ల్యాండ్ ను సెంట్రల్ జైలు క్యాన్సిల్ చేసి ఇస్తామనే మాట ప్రపోజల్ పెట్టిన మాట వాస్తవం. అయితే ఇచ్చిన తర్వాత రేపు వాళ్ళు రైతులు కోరుకున్నది ఏంటంటే ల్యాండ్ కన్వర్షన్ కాకుండా ల్యాండ్ గవర్నమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే రేపు రైతులకు మంచికి చెడుకి ఏదైనా లోనుకు పోవాలన్నా లేదన్నా అమ్ముకోవాలన్నా ఎటువంటి లీగల్ ప్రొసీజర్స్ రాకుండా ఉండడం కొరకు మీరు ఆ ప్రాసెస్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారిని అడగడం జరిగింది. రైతుల పక్షాన అందరం కూడా అడిగితే కలెక్టర్ గారు అది సాధ్యం కాదు అనే క్రమంలో ల్యాండ్ కు బదులు ల్యాండ్ ఇచ్చే ప్రపోజల్ ఏది కూడా లేదు, కేవలం ల్యాండ్ కు ఆడ ఉన్న మార్కెట్ రేట్ మాత్రమే ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసిందని కలెక్టర్ గారు చెప్పినారు ఈ 3 గ్రామాలకు సంబంధించిన రైతులకు. మేమేమంటున్నామంటే ఆడ ఒకటేమో మార్కెట్ రేట్ ఎంత ఉందో అంత రేటు రైతులకు ఇచ్చి రైతులకు అన్యాయం జరగకుండా ఏదైతే 4 సంవత్సరాల నుంచి వాళ్ళు గత ప్రభుత్వము అమ్ముకోకుండా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, పిల్ల పెళ్లి ఉన్నా లేదంటే ఇంట్లో ఏదైనా కష్టం ఉన్నా అమ్ముకోకుండా రెడ్ జోన్ ఏదైతే ప్రకటించి ఆడ అమ్ముకోకుండా చేసినారో ఆ రైతులకు ఇప్పటికైనా మీరు ల్యాండ్ అక్విజిషన్ చేసి అదైతే మార్కెట్ రేటు లేదా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం ఉంది, ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో దానికి 5 times చెల్లించాలనే యాక్ట్ కూడా ఉంది కదా. రెండిట్లో ఏది అయితే అది చేసే ప్రయత్నం చేయాలి తప్పించి ఇక రైతులు ఇంట్లో ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు కొట్టినాడు చేస్తాము, మీరు ఏడ్చినాడు చేయను అని చెప్పి రైతులు ఒక వర్గాన్ని ఎగదోసి ఈ ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా ఆపే ప్రయత్నంగా మేము అనుకోవాల్సి వస్తుంది కదా. కామన్ పబ్లిక్ అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్